దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వ జగత్రక్షకుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం, నీకు సహాయం చేయువాడను నేనే. యెషయా గ్రంథం 41 అధ్యాయం 10వ వచనం. ప్రియా సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? దేవుని కృపా కనికరము శాంతి సమాధానం ప్రభు మీకు అనుగ్రహించునుగాక. దేవుడు మన ఎడల కృపను అనుగ్రహించి దేవుడు మనకి సహాయం చేయగల మహాదేవుడే. భయపడకము, నేను నీ దేవుణ్ణైనాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాను నేనే, నీతేను నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకొందును అని ఆ మహిమాస్వరూపుడైన దేవాదేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డ, నీకున్న సమస్య మీద నీవు దృష్టి పెట్టినంత వరకు అది ఇంకా పెద్దదే అవుతుంది. అయితే ఆ సమస్యను తీర్చగల దేవుని చేతిలో నీ సమస్యను పెట్టి దేవుని బాటలో నీవు కొనసాగినట్లయితే నీ సమస్యకు విడుదల, జీవితంలో ఒక విజయము పొందుకుంటావు. మన దేవుడు చీకటి బతుకున కాంతి రేఖను గ్రహించగల మహాదేవుడే. దేవుని బిడ్డ, పాపంలో ఉన్నావా? పాప బంధకాల నుండి బయటకు రాలేకపోతున్నావా? భయపడకు, నీకు సహాయం చేయవాడు నేనే అని ఆ మహిమాస్వరూపుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మన ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వలు పాపమే మనకు శాపమైంది. దేవుని ఆజ్ఞను వారు అతిక్రమించారు. దేవునికి ఆగ్రహం వచ్చింది. వారిని బయటకు నెట్టివేశాడు. వారు స్వతంత్రులయ్యారు. ఆ స్వాతంత్ర్యమే వారిని పాపానికి అప్పగించింది. స్వచిత్తము దేవుని చిత్తాన్ని లక్ష్య పెట్టలేదు. దేవుని సహవాసములో సంతోషముగా ఉండే ఆదాము అవ్వలు కష్టాలు కొని తెచ్చుకున్నారు. వారి పాపమే ఈనాటి వరకు కొనసాగుతుంది. పాపం అంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు చెప్పిన మాటను మీరుటయే పాపమని గ్రహించగలం. యెహోవా దేవుడు తినకూడదని చెప్పిన పండ్లను తినుడు ద్వారా ఆదాము అవ్వలు పాపము చేశారు. దేవునితో ఉన్న సన్నిహిత సంబంధం పోగొట్టుకున్నారు. ప్రతిదినము సాయంత్రం చల్లపూట ఏదెను తోటలో దేవునితో ఆనందముగా సంచరించే స్వాతంత్ర్యము కలిగి ఉన్నవారు ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నారు. దేవుని ఆధీనంలో క్షేమముగా సంతోషముగా ఉండవలసిన వీరు స్వేచ్ఛను ఆశించి ఆశీర్వాదమును కోల్పోయి శాపాన్ని పొందుకున్నారు. ఎంత విచారకరం దేవదేవుని బిడ్డలారా! ఒక్కసారి ఆలోచించి మన జీవితంలో దేవుడికి దూరంగా మనం ఉంటున్నామా? దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నామా? దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. దేవుని హస్తాల్లో నుండి తప్పించుకోవాలని ఆలోచించే ప్రతి వ్యక్తి దేవుని యొద్ద నుండి వచ్చే ఆశీర్వాదాలు పోగొట్టుకోవడమే కాకుండా దేవునికి దూరమై బ్రతుకు భారమై శాపగ్రస్త జీవితం పొందటం అనివార్యం. అటువంటి జీవితము నీవు కోరుకుంటున్నావా? దేవునికి దగ్గరగా ఆయన హస్తాల్లో క్షేమంగా ఉండి మేలులతో ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నావా? ఆలోచించుకో దేవుని బిడ్డ. ఎంతటి పాపినైనా క్షమించగల ప్రేమమయుడు మన తండ్రి తన దగ్గరకు వచ్చేవారిని ఎంత మాత్రము తోసివేయడు. ఇకనైనను మేలుకో, దినములు చెడ్డవి గనుక సమయంను వృధా పోనీయక సద్వినియోగపరుచుకొని వారి జీవితాలను పునీతము చేసుకొని దేవునికి మహిమకరముగాను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్న అనేక మందిని పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలం. అటువంటి పరిశుద్ధులను గూర్చి ధ్యానించడమే కాకుండా వారి జీవితాలను మన జీవితాలకు అన్వయించుకొని మనము కూడా వెలిగించబడాలి. మనం దేవుని ఇంపైన సువాసన ఉండాలనేది దేవుని చిత్తమైనది. మొదటి ఆదాము తన పాపం ద్వారా మనకు పాపాన్ని సంక్రమింపజేశారు. కడపడి ఆదాము తన రక్తము ద్వారా మనకు విమోచన, రక్షణను అందించాడు. దేవుని బిడ్డలారా,
ఒక మనుషుని ద్వారా పాపము, పాపం ద్వారా మరణము లోకంలో ఎలాగూ ప్రవేశించనో, మనుషులందరూ పాపము చేస్తున్నందున అలాగనే మరణము అందరికీ సంప్రాప్తమైన. ఒకని అపరాధం వలన మరణం ఎలాగూ సంభవించనో, అలాగే ఒక పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమై నీతికి కారణమైంది. ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడినట్లు ఒకని విధేయత అనే యేసు వలన అనేకులకు నీతిమంతులుగా చేయబడుదురు. పాపం ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించింది. దేవుని బిడ్డలారా, ఇప్పుడే జీవగల దేవుడికి మహిమార్థంగా మీ జీవితాలు కొనసాగించండి. ప్రభు వైపు చూడండి. ప్రభు తప్పక మీ జీవితంలో గొప్ప సమాధానం ఇచ్చి, గొప్ప సహాయం అందించి, జయము గల విజయస్థలుడు, మహిమాస్వరూపుడు ఆ జీవాధిపతికి ప్రార్థిద్దాం. మహాపరిషుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ సర్వప్రియ జగత్రక్షకుడా, సర్వోన్నతుడా, సమాధానకర్త, నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. రక్షక, నమ్మదగిన వాడువు, నమ్ముకోదగిన మహాదేవుడు నీవే. మా దేవా, మా రక్షక, ఈ ఉదయకాలం మీ కృపతో, మీ కనికరంతో మీ బిడ్డలైన మమ్మల్ని నింపి చీకటిలోంచి వెలుగులోకి మమ్మల్ని తీసుకురండి. దేవా, మీ సహాయం మాకు అందించి మా జీవితాలు బలోపేతం చేసి పరిశుద్ధాత్మ మీ కార్యం పట్ల జరిగించి మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ ఆదరించి ఏదని వాగ్దానం చేత బిడ్డలందరినీ మీరు ఆదుకొని గొప్ప జయమిమ్మని యేసుక్రీస్తు ప్రవరకు సర్వశక్తి గల నామములో ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.